నమస్తే, వెల్కమ్ టు మానేర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏప్రిల్ 2 నుంచి ఏడాది పాటు సంవిధాన్ యాత్ర కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన సిడబ్ల్యూసీ మెంబర్. మొండి బకాయిలపై మున్సిపల్ కొరడా, ఆస్తులు సీజ్ చేస్తున్న కరీంనగర్ అధికారులు. రాజన్నను దర్శించుకున్న ప్రముఖులు, సోమవారం ఆలయానికి భారీగా భక్తులు. ప్రమాదాల నివారణకు చర్యలు, తిమ్మాపూర్లో ట్రాఫిక్ అవగాహన పార్కు ప్రారంభం. బులెటిన్ కి తిరిగి స్వాగతం. ఏప్రిల్ 2 నుంచి దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేపడుతున్నట్లు ప్రకటించారు కాంగ్రెస్ సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యులు వంశీ చంద్రెడ్డి. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో గడప గడపకు తట్టి మహనీయుల ఆశయాలు ప్రజలకు చాటి చెబుతామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ రానున్న స్థానిక ఎన్నికల్లో విజయ భేరి మోగించనున్నట్లు తెలిపారు. కరీంనగర్ పద్మానగర్ డీసీసీ ఆఫీసులో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర సన్నాహక సమావేశం డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సిడబ్ల్యూసీ మెంబర్ వంశీ చంద్రెడ్డి హాజరై మాట్లాడారు. ఏఐసీసీ పిలుపు మేరకు జాతీయ స్థాయిలో ఏప్రిల్ 2 నుంచి రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ప్రారంభమై సంవత్సరం పొడవునా కొనసాగనున్నట్లు తెలిపారు. అత్యంత పవిత్రమైన సార్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి నిండు సభలో డాక్టర్ అంబేద్కర్ ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ అవమానించారని గుర్తు చేశారు. డాక్టర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ ఆశయాలను ప్రజలకు వివరిస్తూ ఆర్ఎన్ఎన్ బీజేపీ కుట్రల్ని తిప్పికొట్టనున్నట్టు తెలిపారు. వారం రోజుల పాటు ఆయా మండలాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి కార్యకర్తలను సమాయత్తం చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ రానున్న స్థానిక ఎన్నికల్లో ఘన విజయం సాధించేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ హుజూరాబాద్ ఇన్ఛార్జీలు పురుమల శ్రీనివాస్, ప్రణవ్ బాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, ఇన్ఛార్జ్ ప్రతినిధులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినట్టుగా ఎవరైతే అంబేద్కర్ గారిని అవమాన పరుస్తారో వారికి భారతదేశంలో అధికారంలో ఉండే అర్హత లేదు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండే ఆర్ఎస్ఎస్ కానీ వారికి వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లబోతుంది. ఖచ్చితంగా ఈ కార్యక్రమం ద్వారా ఈ సైద్ధాంతిక విలువని తెలియజేయడంతో పాటు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో ప్రజాపాలనలో భాగంగా జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో భాగంగా చేపట్టబోతున్నాము. అలానే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీ సాధించి రాష్ట్రం మొత్తం కూడా ఏ విధంగా శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రాన్ని స్వీప్ చేయడం జరిగిందో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. సామరస్యాన్ని కాపాడకుండా కుల మత లింగ విభేదాలు తీసుకొచ్చుకుంటూ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ పుట్టిన ప్రయత్నాన్ని మనం తిప్పుకొట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అందరికీ సమానంగా స్వేచ్ఛ అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని కూడా ఈరోజు అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారని దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి అమిత్ షా గురించి మనం ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నింటినీ కూడా ముందుకు తీసుకొని దీంట్లో కొంత ఈ సందర్భం ఏఐసిసి అధ్యక్షుడిగా, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మరి మహాత్మా గాంధీ గారు 1925లో అయితే కరెక్ట్ 100 సంవత్సరాలు కింద ఈ మన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా మహాత్మా గాంధీ గారు వ్యవహరించారు. ఇప్పుడు మనకు 2025 కరెక్ట్ 100 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భం అదేవిధంగా రాజ్యాంగం అమలు పరిచి 1950లో అయితే మరి 2025 75 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భం మరి ఆనాడు నిర్మించినటువంటి నిర్మాణ సంస్థలన్నీ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ మరి విధ్వంసం చేస్తూ
అప్రజాస్వామికంగా పరిపాలన సాగిస్తున్నటువంటి మరి వారిపైన మీరు ఇప్పటికే పెద్దలందరూ చెప్పడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని మార్చాలని మరి అక్కడ మోడీ గారి టీం అంటే మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా రాజ్యాంగాన్ని మార్చాలని అన్నారు. నెహ్రూ గారు ఇలాంటి త్యాగాలను, ఈ మహనీయుల త్యాగాలను తక్కువగా చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ, అందులో ముఖ్యంగా మోడీ, అమిత్ షా గారు, వీరు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నాన్ని ప్రతి కార్యకర్త కూడా ప్రతిఘటించాల్సిందిగా కోరుకోవడం జరుగుతుంది. అంతేగాక ఇక్కడ బీజేపీ పార్టీ, భారతదేశంలో బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలను, అంబేద్కర్ గారిని అవమానించినటువంటి తీరును ప్రతి గ్రామాన ఇలా ఏ విధంగా అయితే భారత రాజ్యాంగాన్ని తుంటుపడుతున్నారో అట్లాంటి పాలకులకు, అట్లాంటి పార్టీకి చరమ గీతం పాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన భారత రాజ్యాంగం ఈ దేశంలో ప్రతి పౌరుడికి సమాన హక్కులు, సమన్యాయం కల్పించింది. ఆ సమాన హక్కులు, న్యాయం కోసం ప్రతి భారతీయుడు కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ భారతీయులమంతా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్రం ఏ విధంగా తెచ్చుకున్నామో. ఆస్తి పన్నుల వసూళ్లపై కొరడా జలిపిస్తోంది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్. బకాయిలు చెల్లించని ఆస్తులను సీజ్ చేస్తున్నారు అధికారులు. నగరపాలక సంస్థలో పేరుకుపోయిన మొండి బకాయిలను వసూలు చేసే ప్రక్రియలో భాగంగా నగరంలో వెంకట సాయి థియేటర్, రామ్నగర్ లో లిటిల్ పార్క్ ను సీజ్ చేశారు మున్సిపల్ రెవెన్యూ అధికారులు. వెంటనే చెల్లించకుంటే ఇలానే ఆస్తులు సీజ్ చేస్తామని బకాయిదారులను హెచ్చరించారు అధికారులు. నగరంలోని రామ్నగర్ లో లిటిల్ పార్క్ ను సీజ్ చేశారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. పార్కు గేటుకు తాళం వేసి బ్యానర్ ప్రదర్శించారు. 2015 నుంచి సుమారు 15 లక్షల ఆస్తి పన్ను మున్సిపల్ కార్పొరేషన్ కు చెల్లించాల్సి ఉండగా నిర్వాహకులు చెల్లించకపోవడంతో సీజ్ చేశారు మున్సిపల్ రెవెన్యూ అధికారులు. ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ భూమానందం మాట్లాడుతూ ఇప్పటి వరకు నగరంలో 4 చోట్ల సీజ్ చేస్తామన్నారు. లిటిల్ పార్క్ అనే సంస్థ నుండి మా ఆస్తి మీద 2015 నుంచి పెండింగ్ ఉంది. ఈ ఆస్తి పన్ను 10 లక్షలు, దాదాపు 10 లక్షల వరకు ఉన్నది. చెప్తున్న నోటీసు కూడా మేము జారీ చేశాము. అయినాను ఎలాంటి రెస్పాన్స్ లేనందున ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 2 వెంకటసాయి గార్డెన్ సీజ్ చేసాము, ఇది కూడా సీజ్ చేసాము. గతంలో 2 సీజ్ అయితే వాళ్ళు పేమెంట్ చేశారు. ఇప్పుడు ఇది 4వది, అందులో 2 పేమెంట్స్ జరిగినాయి. నోటీసు కూడా జారీ చేయడం జరిగింది. రెడ్ నోటీసులు కూడా అందరికీ ఎవరైతే పెండింగ్ ఉన్నారో వాళ్ళందరూ రెడ్ నోటీసులు జారీ చేస్తాం. ఇక నుంచి ఇదే ప్రక్రియ ఉంటుంది. ఎవరైతే కట్టని వారు ఉంటారో వాళ్ళ ఆస్తులు జప్తు చేయడం జరుగుతుంది. వెంకట సాయి థియేటర్ తో పాటు రామ్నగర్ లోని పార్కుకు తాళం వేసినట్టు చెప్పారు. మున్సిపల్ బకాయిలు చెల్లించకుంటే ఇలానే సీజ్ చేస్తామని ఓనర్లను హెచ్చరించారు. దక్షిణ కాశీ క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. రాజన్నకు ప్రీతిపాత్రమైన రోజు కావడంతో రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు పలువురు ప్రముఖులు. ల్యాండ్ ఎక్విజిషన్ R&R కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అర్చకులు. వారి వెంట తహసీల్దార్ విజయ్ ప్రకాష్, AEO అశోక్ కుమార్, పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, ఆలయ ఇన్స్పెక్టర్ రాజేందర్ తదితరులున్నారు. నేను మీ ముక్కు అవినాష్. చాలా ఆనందంగా ఉంది. ఇందాకే స్వామివారి దర్శనం చేసుకున్నాము. చాలా ప్రతి సంవత్సరం వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుంటాము, మొక్కు చెల్లించుకుంటాము. నేను, అమ్మ, ఫ్యామిలీ, తమ్ముళ్ళు అందరూ వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. వచ్చిన కూడా ఈరోజు రద్దీ ఎక్కువ ఉంది. మన భక్తులు ఎక్కువ అయిపోయారు ఈరోజు. ఎందుకంటే ఇక్కడ స్వామివారి అంటే ఒక చాలా పవర్ఫుల్. వేములవాడ స్వామి అంటేనే మన రాజరాజేశ్వర స్వామి అంటే చాలా పవర్ఫుల్. ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకుంటారు. ప్రతి సంవత్సరం నేను ఎక్కడున్నా, ఏ ప్లేస్లో ఉన్నా హైదరాబాద్ నుంచి వచ్చి మరీ తప్పకుండా దర్శనం చేసుకుంటాను. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమం చేపట్టారు జిల్లా కలెక్టర్ పమ్మెల సత్పతి. అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, DRO, RDOలతో కలిసి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు కలెక్టర్. భూ సంబంధిత ఇతరత్ర సమస్యలపై అధికారులకు గోడు వెళ్లబోసుకున్నారు బాధితులు. ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల ఫీజులను నియంత్రించాలని విద్యాశాఖ జీవో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను కోరారు. CITU జిల్లా అధ్యక్షులు గీట్ల ముకుందరెడ్డి, పలు ఇతర సంఘాల ప్రతినిధులు సైతం ప్రజా సమస్యలపై వినతి పత్రాలు అందించారు.
ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని రవాణా ఆఫీసుల్లో ట్రాఫిక్ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కాలుష్య నివారణకు ఎలక్ట్రిక్ వెహికల్ నూతన స్క్రాప్ పాలసీని తీసుకొస్తున్నట్టు చెప్పారు. 15 ఏళ్లు దాటిన వాహనాల స్థానంలో కొత్త వాహనాలు కొనుగోలు చేస్తే రాయితీలు ఇవ్వనున్నట్టు తెలిపారు మంత్రి పొన్నం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రవాణా శాఖ కార్యాలయంలో జువాడి చొక్కారావు ట్రాఫిక్ అవగాహన పార్కును ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ జిల్లా కలెక్టర్లతో కలిసి ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం 8 కోట్లతో చేపట్టే ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడారు. శంకుస్థాపన జరుగుతోంది. మన ప్రియతమ నేత మన అత్యంత ఆప్తుడైనటువంటి గౌరవనీయ రవాణా కార్యాలయాల్లో వాహనాల ఫిట్నెస్ చెక్ చేసే ఆటోమేటిక్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కాలుష్య నివారణకు కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చామని వీటి ద్వారా ప్రభుత్వానికి 142 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. ట్రాఫిక్ నియమాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని ఆ దిశగా పలు కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. దాన్ని నివారించడానికి తెలంగాణ రాష్ట్రం దేశంలో మొదటిసారిగా ఒక పారదర్శకంగా మార్గదర్శకంగా ఉండాలని ఈవీ పాలసీ తీసుకొచ్చినాం. ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ తీసుకురావడం వల్ల రవాణా శాఖకు 142 కోట్ల ట్యాక్స్ నష్టం జరిగిన కాలుష్యాన్ని నివారించగలిగినాం. తెలంగాణ ప్రజలు స్వచ్ఛంగా కాలుష్య రహితంగా జీవించేటువంటి ఒక విధంగా ఆ చట్టాన్ని తీసుకొచ్చినాం. ఇదే విధంగా ఈ యొక్క ట్రాఫిక్ సంబంధించిన ఇంకా మరింత మెరుగైన ఎఫిషియెంట్ గా ఎన్ఫోర్స్మెంట్ ఉండాలి. రవాణా శాఖకు సంబంధించి ఒక ప్యాచ్ తీసుకొని కొత్తగా దాదాపు 96 మందిని రిక్రూట్మెంట్ చేసుకొని ట్రైనింగ్ చేస్తా ఉన్నాం. దీవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున ప్రజల యొక్క సంక్షేమం కోసం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో క్రిసెంట్ పాఠశాలలో సైన్స్ ఫేర్ నిర్వహించారు. ఆ పాఠశాల అధినేత సయ్యద్ వజహతుల్లా అయాష్, సిఇఓ సయ్యద్ తహామిల్లా, మేనేజింగ్ డైరెక్టర్ జమీరుద్దీన్ ఈ ప్రదర్శన ప్రారంభించగా ఇందులో 73 మంది విద్యార్థులు విభిన్న ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని విద్యార్థులకు వారు సూచించారు. ఉన్నత తరగతుల్లోనూ మరింత రాణించి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మా చిన్నారులు దాదాపుగా 73 ఎగ్జిబిట్స్ ప్రజెంట్ చేశారు. దాదాపుగా 150 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. చిన్నారులందరూ కూడా చాలా కష్టపడి ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసి వాళ్ళ ప్రాజెక్ట్స్ ప్రిపేర్ చేశారు. ముఖ్యంగా ఇక్కడ బ్లైండ్ మ్యాన్ స్పెక్టేటర్స్ అంటే బ్లైండ్ మ్యాన్ చూడడం అనేది, అలాగే ఆటోమేటిక్ ఇరిగేషన్ సిస్టమ్ను డెవలప్ చేయడం, లైఫై, సిఓ క్లీనర్, అలాగే హార్ట్, కిడ్నీ అట్లాంటి ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. అలాగే టెస్లా కాయిల్ కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. చాలా ఇన్నోవేటివ్గా, చాలా ఏమంటారు క్రియేటివిటీతో పిల్లలందరూ కూడా క్రియేటివ్ వర్క్ చేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలను ఖండించారు బీజేపీ నాయకులు. మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ సన్నాహక సమావేశం ఓదార్పు సభగా ఉందని ఎద్దేవా చేశారు. ఓ వర్గం మద్దతు కోసం యావత్ హిందూ సమాజాన్ని కించపరిచేలా కేటీఆర్ పలు వ్యాఖ్యలు చేశారన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ని విమర్శిస్తూ మాజీ మంత్రి గంగులపై గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. స్మార్ట్ సిటీకి నిధులు తీసుకొచ్చిన ఘనత బండి సంజయ్ అని కొనియాడారు సునీల్ రావు. దానికి వారు మాట్లాడినటువంటి రికార్డులే సాక్ష్యంగా మరి నేను పేర్కొంటా ఉన్నాను. ఇది చాలా దురదృష్టకరం. మీరేదైతే ఒక వర్గం ఓట్ల కోసం, ఒక వర్గం మద్దతు కోసం యావత్ హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారో దానికి ఆల్రెడీ ఒకసారి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన తీర్పే నిదర్శనంగా మీకు తెలియకపోవడం చాలా శోచనీయమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా ప్రతిసారి కూడా హిందువుల మనోభావాలు కించపరచడంతో హిందూ సమాజం అంతా కూడా ఏకమైతా ఉన్నది. అది మీరు గమనించుకోకపోతే అది మీ దురదృష్టం అని చెప్పి ఆశా కార్యకర్తల చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని భగ్నం చేశారు పోలీసులు. కరీంనగర్ జిల్లా నుంచి హైదరాబాద్ కు బస్సులో తరలి వెళ్తున్న ఆశా కార్యకర్తలను రేణిగుంట టోల్ గేటు వద్ద నిలిపివేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా ఆశా కార్యకర్తల చెలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో
సిఐటియు ప్రతినిధులను ముందస్తు అరెస్ట్ చేశారు పోలీసులు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రమేష్, ఉపాధ్యక్షుడు గుడికొందల సత్యంతో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమించి హక్కులు సాధించుకుంటామన్నారు సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి. కరీంనగర్ బస్టాండ్ నుంచి గీతా భవన్ చౌరస్తా వరకు కాగడాల ప్రదర్శన చేపట్టిన అనంతరం భగత్ సింగ్ కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం ఉరికంబాని చిరునవ్వుతో ముద్దాన్న భగత్ సింగ్, రాజగురు శుక్రీలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గీట్ల ముకుందరెడ్డి, గుడికొందల సత్యం, భీమా సాహెబ్, నాయకులు నాగమణి, గజ్జల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే సమానత్వం కోసం, సౌభ్రాతృత్వం కోసం, స్వేచ్ఛ కోసం సామ్రాజ్యవాద దోపిడీ అరికట్టాలని చెప్పేసి ఆనాడు నినదించినటువంటి భగత్ సింగ్ ఆశయాలు నెరవేర్చడం కోసం యువత నడుము బిగించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఆ రోజు ఏదైతే క్షమాభిక్షకు అర్జీ పెట్టుకోవడానికి కూడా వ్యతిరేకించినటువంటి వ్యక్తి, కానీ క్షమాభిక్ష పెట్టుకోవడమే కాదు, దేశ స్వాతంత్రంలో ఈ యువతను పాల్గొనకుండా చూస్తానని చెప్పేసి లెటర్ ఇచ్చినటువంటి సావర్కర్ ఇలా దేశభక్తుడైపోయిండు. దేశానికి సంబంధించింది ఊపిల్లూదాల్సినటువంటి సమరనినాదంతో తన చావే దేశ ప్రజలకు అంకితం అని చెప్పినటువంటి భగత్ సింగ్ను ఇలా పాఠ్యాంశాల్లో చూపించడం కావచ్చు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో నూతనంగా నిర్మించిన వైశ్య భవనేసి కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత గుప్తతో కలిసి భవనాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం నిరుపేద వైశ్యుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. బ్రిటన్ ముగించే ముందే హెడ్లైన్స్ మరోసారి. ఏప్రిల్ 2 నుంచి ఏడాది పాటు సంవిధాన్ యాత్ర, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన సిడబ్ల్యూసీ మెంబర్. మొండి బకాయిలపై మున్సిపల్ కొరడ, ఆస్తులు సీజ్ చేస్తున్న కరీంనగర్ అధికారులు. రాజన్నను దర్శించుకున్న ప్రముఖులు, సోమవారం ఆలయానికి భారీగా భక్తులు. ప్రమాదాల నివారణకు చర్యలు, తిమ్మాపూర్లో ట్రాఫిక్ అవగాహన పార్కు ప్రారంభం. ఇవి నటి మానేర్ న్యూస్. నమస్తే.